ఈరోజు వీడియోలో మ్యాట్రిసెస్ అనే చాప్టర్ నుంచి 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకోబోతున్నాం. చూడన్నా, ఈ చాప్టర్ నుంచి మనకి 2 7s వస్తాయి. అంటే 7 + 7 14 మార్క్స్ అర్థమైంది కదా. సో ఈ చాప్టర్ నుంచి 14 మార్క్స్ చాలా ఈజీగా గెయిన్ చేయొచ్చు. అది అలాగే నేను క్వశ్చన్ బై క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా జాగ్రత్తగా వీడియో స్కిప్ చేయకుండా వినండి. అంతేకాకుండా వీడియో ఎండింగ్లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. ఈ అప్డేట్ మీ అందరికీ యూజ్ అవుతుంది. ఖచ్చితంగా వీడియో ఎండింగ్లో ఒక చిన్న అప్డేట్ ఉంది. అప్డేట్ని ఎవరు మిస్ కావద్దు. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? షో దట్ ఏమన్నాడు? XAA, అదేవిధంగా AXA, AAX అన్నాడు. సో వీటిని యూజ్ చేసి మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే x + 2a x - a హోల్ స్క్వేర్. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. దీన్ని ఉపయోగించి ఇది మనకు ఫార్ములా ఆన్సర్ చూపించండి అని అడిగాడు కదా. సో మనం ఏం చేద్దాం చూడండి. LHS ఫస్ట్ LHSని తీసుకోవాలి. ఏదైతే ఇస్తాడో అది తప్పు లేకుండా ఫస్ట్ LHS రాసుకున్నాం కదా. సో ఇప్పుడు ఏం చేయాలి? మన క్వశ్చన్లో ఒకసారి ఏమంటే ఇక్కడ చూడండి, x + 2a x - a హోల్ స్క్వేర్. ఈ x - a హోల్ స్క్వేర్ ఒక 2 నిమిషాలు పక్కన పెట్టండి. ఏముంది? x + 2a. x + 2a అంటే x అంటే ఒక x, 2a అంటే a + a కదా. సో నాకు ఇక్కడ ఏం కావాలి? ఒక x 2 aలు కావాలి. సో x + a + a నాకు కావాలి కదా. ఇప్పుడు దీంట్లో మనం ఎలా చేస్తే x + a + a వస్తుంది చూడండి. మనం రోస్ను ప్లస్ చేసిన x + a + a వస్తుంది, కాలం ప్లస్ చేసిన x + a + a వస్తుంది కదా. సో దీన్ని మనం 2 విధాలుగా కూడా చేసుకోవచ్చు. ఎలాగా? రోస్ని తీసుకుని ఫైండ్ అవుట్ చేయొచ్చు, కాలం తీసుకుని ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో ఎలా చేసినా మనకి x + a + a అనేది వస్తుంది. సో నేను కాలం తీసుకున్నాను, అర్థమైందా? సో చూడండి, రోస్లో 1s ఉంటే కాలం ఆపరేషన్ చేయాలి, కాలంలో 1s ఉంటే రోస్ ఆపరేషన్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో చూడండి, రోస్ నాకు సెకండ్ రో థర్డ్ రో కావాలి. సో సెకండ్ కాలం థర్డ్ కాలం కావాలి. సో నేను చేసిన కాలం కావాలంటే ఏం చేయాలి? రోస్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో చూడండి, R1 కదా. చూడండి, నేనేం చేయాలి? R1 + R2 + R3 ఈ 3 ప్లస్ చేయాలి. చూడండి, ఈ 3 ప్లస్ చేస్తే నాకు ఈక్వేషన్ అనేది వస్తుంది కదా. ఒక పర్టికులర్ ఈక్వేషన్ అనేది వస్తుంది. ఏం చేయాలి? R1 కావాలంటే R1 + R2 + R3 కదా. ఇది రో, ఇవన్నీ ప్లస్ చేయాలన్నమాట. చూడండి, x + a + a, x + a + a. దీన్ని ప్లస్ చేయండి, a + x + a, a + x + a. ఈ 3 ప్లస్ చేయండి, a + a + x, a + a + x. ఓకే, చేస్తాం. నెక్స్ట్ అదనంగా ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూ యాస్టీస్గా రాసుకోండి. AXA, AAX సరిపోయింది కదా. సో ఇప్పుడు చూడండి, x + 2a అర్థం కదా. సో ఈ x + 2a ఎలాగొచ్చిందంటే చూడండి, x a + a 2a సరిపోయింది కదా. ఇక్కడ ఏముంది? x a + a 2a సరిపోయింది కదా. x a + a 2a ఈ మొత్తం ఏమొచ్చింది? x + 2a. అలా ఇంకేమైతే AXA, AAX ఉన్నది యాస్టీస్గా రాసుకున్నాం. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేయాలి చూడండి. చాలా పెద్దది ఉంది, చాలా కన్ఫ్యూజ్గా ఉంది. x + 2a, x + 2a, x + 2a ఏంటి? ఇది మొత్తం బయట తీసిద్దాం. అది నాకు అనిపించి ఈ x + 2a బయటికి తీస్తాం. బయట తీస్తే అక్కడ ఏముంటుంది? ఏదో ఒకటి ఉంటుంది కదా బయట తీస్తే అక్కడ. సో ఏముంటుంది అంటే 1 ఉంటుంది అన్నమాట. x + 2a బయట తీస్తే ఇక్కడ ఏముంటుంది? 1. సో 1 + 1 + 1. సో 1 1 1. అదన ఇంకేమైతే ఉన్నాయో ఇవన్నీ యాస్టీస్గా రాసుకున్నాం. చూడండి, ఇక్కడ వచ్చేసరికి కాలంలో 1s ఉంటే రో ఆపరేషన్ ఫైండ్ అవుట్ చేయాలి, రోలో 1s ఉంటే కాలం ఆపరేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఇక్కడ 1s ఎక్కడ ఉన్నాయి? రోలో ఉన్నాయి. 1 1 1 ఈ 1s ఎక్కడ ఉన్నాయి? రోలో ఉన్నాయి. అంటే మనం ఇక్కడ చేయాల్సింది ఏంటి? కాలం ఆపరేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో కాలం ఆపరేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మరి చూడండి, సెకండ్ కాలం కావాలంటే ఏం చేయాలి? C2. సెకండ్ కాలం కావాలంటే C2 - C1 చేయాలి. అంటే కాలం 2 - కాలం 1 చేయాలి. చూడండి, ఇది కాలం 1, ఇది కాలం 2, ఇది కాలం 3 కదా. ఈ 2 కావాలంటే 2 - 1 చేయాలంటే. నెక్స్ట్ కాలం 3 కావాలంటే 3 - 1 చేయాలి. అర్థమైంది కదా. సో ఇప్పుడు చూడండి అలా సాల్వ్ చేయాలి. ఫస్ట్ కాలం మాత్రం చేంజ్ అవ్వదు. మీరు కాలం చేసేటప్పుడు ఫస్ట్ కాలం చేంజ్ అవ్వదు, రో ఆపరేషన్ చేసేటప్పుడు ఫస్ట్ రో అనేది చేంజ్ అవ్వదు. అర్థమైంది కదా.
సో సెకండ్ రో అక్కడ సెకండ్ రో థర్డ్ రో చేంజ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి సెకండ్ కాలం థర్డ్ కాలం మాత్రమే చేంజ్ అవుతాయి. చూడండి ఫస్ట్ రో ఆర్ ఫస్ట్ కాలం ఎప్పుడు చేంజ్ అవ్వదు. ఇక్కడ చూడండి కాలం ఏంటి కాలం 1 యాస్టీస్గా రాసుకుంటాం. కాలం 2 కావాలంటే ఏం చేయాలి కాలం 2 మైనస్ కాలం 1. సో 2 మైనస్ 1 కాలం 2 ఫస్ట్ 1 ఏంటి 1 ఇందులో ఫస్ట్ 1 సో 1 మైనస్ 1. నెక్స్ట్ కాలం 2లో సెకండ్ 1 ఏంటి ఎక్స్ కాలం 1లో సెకండ్ 1 ఏ సో ఎక్స్ మైనస్ ఏ సరిపోయింది కదా. నెక్స్ట్ కాలం 2లో థర్డ్ 1 ఏంటి ఏ ఇక్కడ కూడా ఏ సో ఏమవుతుంది ఏ మైనస్ ఏ అర్థమైంది కదన్నా. సో నెక్స్ట్ ఏంటి కాలం 2 వచ్చింది కాలం 3 కావాలంటే కాలం 3 మైనస్ కాలం 1 అంటే ఈ రెండు మైనస్ చేయాలి. ఇందులో ఫస్ట్ 1 ఏంటి 1 ఇందులో కూడా ఫస్ట్ 1 1 కాలం 3లో 1 కాలం 1 కూడా 1 సో ఏమవుతుంది 1 మైనస్ 1. నెక్స్ట్ చూడండి కాలం 3లో నెక్స్ట్ 1 ఏంటి సెకండ్ 1 ఏ కాలం 1లో ఏ సో ఏ మైనస్ ఏ. కాలం 3లో థర్డ్ 1 ఎక్స్ కాలం 3లో థర్డ్ 1 ఏ సో ఏమవుతుంది ఎక్స్ మైనస్ ఏ. సరే అర్థమైంది కదా ఈ స్టెప్ ఎలా వచ్చిందో. ఇప్పుడు చూడండి 1కి 1 మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్ 0 మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్ 0 ఏ ఎక్స్ మైనస్ ఏ ప్లస్ ఏ క్యాన్సిల్ 0 అయిపోయింది. ఏ మైనస్ ఏ ప్లస్ ఏ క్యాన్సిల్ 0 ఎక్స్ మైనస్ ఏ. అర్థమైంది కదా ఈ స్టెప్ ఎలా వచ్చిందో. ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి ఎక్కడైతే మనకి 1 ఇంకా జీరోస్ ఉంటే అర్థం కదా ఎక్కడైతే మనకి 1 మరియు 2 జీరోస్ ఉంటాయో అక్కడ మనం ఏం చేయాలి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏం చేయాలి డిటర్మినెంట్ అన్నిటికీ డిటర్మినెంట్ చేయాలి సార్ అని అనుకుంటే ఫస్ట్ నెంబర్ అవుతుందో దాన్ని ఒక్కదానికి చేస్తే డిటర్మినెంట్ చాలు సరిపోతుంది. ఫస్ట్ నెంబర్ డిటర్మినెంట్ చేస్తే చాలు. డిటర్మినెంట్ డెట్ ఫస్ట్ ఏదైతే ఫస్ట్ లెటర్ ఉందో లేదా ఫస్ట్ ఏదైతే నెంబర్ ఉందో ఆ ఫస్ట్ నెంబర్ డిటర్మినెంట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు 1 డిటర్మినెంట్ కావాలి అప్పుడు ఏమవుతుంది ఈ కాలం మరియు ఈ రో పోతుంది. అప్పుడు ఇంకా మీలో ఎక్స్ మైనస్ ఏ 0 ఎక్స్ మైనస్ ఏ కదా. సో 4 ఏదో మిగిలిన ఇవి రాసుకోండి ఎక్స్ మైనస్ ఏ 0 ఎక్స్ మైనస్ ఏ కదా. ఈ 1 ఏం చేసాం డిటర్మినెంట్ తీసుకున్నాం కదా. సో దీన్ని బయటకు తీసుకొని ఏదైతే 4 వాల్యూస్ మిగిలియో అవి జాగ్రత్తగా తప్పు లేకుండా రాసుకుంటాం అనమాట. సో నెక్స్ట్ స్టెప్ చూడండి ఎక్స్ ప్లస్ 2a ఇంటూ 1 ఇంటూ చూడండి ఈ రెండు మల్టిప్లై చేయండి ఏమవుతుంది ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ మైనస్ 0 ఇంటూ 0 అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి ఎక్స్ మైనస్ 2a ఇక్కడ వచ్చేసరికి ఏంటి ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 2a ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఇంకా చూడాల్సిన అవసరం అయిపోయింది సమ్ ఆర్హెచ్ఎస్ అర్థం కదా. సో చూడండి ఎక్స్ మైనస్ 2a ఎక్స్ మైనస్ ఏ ఇచ్చాడు. అసలు ఇదే క్వశ్చన్ అడిగాడు ఒకసారి చూడండి. క్వశ్చన్ మనకి ఏమడిగాడు ఎక్స్ ప్లస్ 2a అదేవిధంగా ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ అడిగాడు. మనకు వచ్చిన ఫైనల్ ఆన్సర్ ఏంటి ఎక్స్ ప్లస్ 2a ఎక్స్ మైనస్ ఏ ఇది ఎక్స్ ప్లస్ మనకు వచ్చింది ఏంటంటే ఎక్స్ ప్లస్ 2a ఎక్స్ మైనస్ హోల్ స్క్వేర్ వచ్చింది. అర్థమైంది కదా. సో చాలా మంది ఇక్కడే కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. చాలా జాగ్రత్తగా వినండి అందుకే అర్థం కదా. ఎక్కడైనా మళ్ళీ కన్ఫ్యూజ్గా ఉంటే కొంచెం వెనక్కి వెళ్ళి మళ్ళీ వీడియోని చూడండి అర్థమైంది కదా. సో ఇది ఈరోజుకి వీడియో. మీకు వీడియో స్టార్ట్ వచ్చిన అప్డేట్ అని చెప్పాను కదా. సో ఆ అప్డేట్ వచ్చేసరికి ఏంటంటే ఎంతవరకు మీరు ఏదైతే క్లాస్ విన్నారో ఈ క్లాస్ మీరు నోట్స్ రాసుకుంటే ఓకే వెల్ అండ్ గుడ్. లేదు స్క్రీన్ షాట్స్ తీసుకున్నామని ఓకే. లేదు సార్ మీరు రెండూ చేయలేదు జస్ట్ విన్నామని అనుకుంటే మీకు క్లాస్ కావాలి అని అనుకుంటే ఈ క్లాస్ తాలూకు పీడిఎఫ్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి మీరు ఈ యొక్క పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యొక్క పీడిఎఫ్ కాదు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ సంబంధించి మ్యాథ్స్ 2A 2B 1A 1B ఫిజిక్స్ కెమిస్ట్రీ ఆల్ సబ్జెక్ట్స్ మెటీరియల్స్ మీకు కావాలనుకుంటే మెటీరియల్స్ విత్ మోడల్ పేపర్స్ ఇన్ పీడిఎఫ్ ఫార్మాట్. అదేవిధంగా మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇవన్నీ అప్లోడ్ చేయడం జరిగింది. అక్కడి నుంచి మీరు కావాలంటే తీసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది. మీకు మెటీరియల్స్ కావాలనుకుంటే కంప్యూటరైజ్ మెటీరియల్స్ మీకు కావాలనుకుంటే ఫ్రీగానే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అర్థమైంది కన్నా ఎటువంటి అమౌంట్ పే చేయకుండా మెటీరియల్స్ మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. దీనికి మీరు చేయాల్సింది ఏంటి అని అంటే ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు ఒక స్క్రీన్ షాట్ అదేవిధంగా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ఉండాలి. అంటే మీరు ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలి. మీరు జాయిన్ అయ్యేటట్టు ఒక స్క్రీన్ షాట్ ఈ రెండు స్క్రీన్ షాట్స్ డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయగలిగితే అక్కడి నుంచి మీరు మెటీరియల్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అర్థమైంది కదా. సో ఇంతవరకు వీడియోని చూసారంటే మీకు నచ్చే ఉంటుంది.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ యొక్క లైక్ మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.